చెప్తుంటారు సార్. ఏ కొత్త వ్యాధి మనకి కనిపించినా అంటే మనకు కోవిడ్ లాంటి కొత్త వ్యాధులు కానీ ఇతరత్ర ఇటువంటి వ్యాధులు సమాజానికి పట్టి పీడిస్తున్నా లేదంటే ఎటువంటి కొత్త చికిత్సలు వచ్చినా కానీ అన్ని చికిత్సలను కూడా ఎప్పటికప్పుడు మీరు ఆరోగ్యశ్రీలో అప్డేట్ చేయాలని మీరు తరచూ అధికారులకు కానీ అందరూ కూడా మీరు సూచనలు ఇస్తారు సార్. సార్ దాన్ని స్ఫూర్తిగా తీసుకుని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ టైం టు టైం ఈరోజు అన్ని వేల కొత్త ప్రొసీజర్ను ఇంట్రొడ్యూస్ చేయడం అనేది, అలాగే 1000 రూపాయలకి పైబడిన ఎటువంటి ఖర్చు అయినా కూడా ఈ చికిత్సల్లో కవర్ అయ్యే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకోవడం అనేది కూడా చాలా ముదా ఉంది సార్. అలాగే సార్ మనకి పేషెంట్స్ చికిత్స పొందిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రికవరీ అయ్యే పీరియడ్ లో కూడా ఎన్ని రోజులు వాళ్ళు రికవరీ పీరియడ్ ఉంటే అన్ని రోజుల్లో వాళ్ళ జీవన వృత్తి కోల్పోకూడదని ఒక సదాశయంతో మీరు ఆరోగ్య యాత్ర అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సార్. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ యూనిక్ స్కీమ్స్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ సార్. ఈ రోజు వరకు ఏ రాష్ట్రం కూడా అటువంటి స్కీమ్ ను టచ్ చేయడానికి డేర్ చేయట్లేదు సార్. ఇన్ఫాక్ట్ అటువంటి ఆరోగ్య యాత్ర స్కీమ్ ని ఒక యూనిక్ గా కేవలం రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని మీరు ఇంట్రొడ్యూస్ చేసి ఈ రోజు దిగ్విజయంగా ముందు తీసుకెళ్లిన వరకు మరొకసారి ఈ జిల్లా ప్రజలకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే సార్ మనకి ఈ న్యూ కార్డ్ సంబంధించి మీరు 25 లక్షలు పెంచడం అనేది నిజంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నేను భావిస్తున్నాను సార్. ఇన్ఫాక్ట్ 2007 ముందు ఒక పేషెంట్ ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ముందు 25 మీటర్ల దూరం నుంచి చూసుకొని ఈ హాస్పిటల్ నేను ఏదైనా భవిష్యత్తులో ఎంటర్ కాగలుగుతానా, అసలు ఈ హాస్పిటల్ నేను టచ్ చేయగలుగుతానా అన్న ఆ రోజుల నుంచి ఈ రోజు 25 రోజులు కాదు, అవసరమైతే 2 రోజులైనా పర్వాలేదు, 25 లక్షల పైచీలకు కష్టమైన ఆ డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుంది, మీ అందరికీ ఒక గ్యారంటీగా ఉంటుంది అన్న ఒక సదుద్దేశంతో మీరు ఈరోజు ప్రతి పేదవాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబానికి ఖర్చుని 25 లక్షలు పెంచడం అనేది నిజంగానే ఒక సువర్ణాధ్యాయంగా నేను భావిస్తూ మరొకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే సార్ మనకి న్యూ కార్డ్స్ సంబంధించి మనకు ఈ జిల్లాకు సంబంధించి సుమారుగా 25,000 కార్డ్స్ ఇప్పుడు రాజధానిలో రీచ్ అయిపోయాయి సార్. ఇందులో మీరు తమరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వరకు ఒక కాన్స్టిట్యుయెన్సీకి 5 వార్డుల డిస్ట్రిబ్యూషన్ రేపు నుంచి స్టార్ట్ చేయనుందా సార్. దీని తాలూకా మనకి ఆ ఎమ్మెల్యేలకు కానీ గౌరవ ప్రజాప్రతినిధులకు కానీ మేము ప్రకటించడం జరిగింది సార్. రేపు అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ కొత్త ఆరోగ్యశ్రీ కార్డు పంచడంతో పాటు అలాగే ఈ ఈ దీంట్లో ఉన్న ప్రత్యేకతలు అంటే మనకి కొత్తగా మీరు ఆవా కార్డ్ నెంబర్ యాడ్ చేశారు, అలాగే ఖర్చుని 25 లక్షలకి పరిమితిని పెంచడం జరిగింది సార్. అది కూడా వాళ్ళందరికీ చేరే విధంగా కూడా మేము అన్ని విధాల కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కాసేపటి కిందట సుదీర్ఘంగా నా స్థాయిలో నేను చెప్పిన విషయాలు మన అర్థమైనాయి అమర్? మనం చెప్పగలిగినామా? అమర్కు కేకేకి హరికుమార్ అమ్మకు ముగ్గురికి ప్రజాప్రతినిధులు కదా, నాగిరెడ్డి అన్న అక్కడే ఉన్నాడు నా. అందరికి అర్థమైంది కదా బానేనా? ఎందుకంటే నాకున్న స్క్రీన్ చాలా చిన్నది కాబట్టి స్క్రీన్లో కనిపించేది కొంతమంది కనిపిస్తారు. సో ఎఫెక్టివ్లీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టేకింగ్ ద మెసేజ్. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి వాలంటీర్కి, ప్రతి సచివాలయ సిబ్బందికి, ప్రతి విలేజ్ క్లినిక్కి, గృహ సారథులకు, ఇంకా ప్రజాప్రతినిధులకు ఎంత ఎఫెక్టివ్గా మనం ఈ మెసేజ్ని తీసుకొని పోగలిగితే, వాళ్ళకి ఎంత ఎఫెక్టివ్గా ఇది అర్థమవుతే అంతే ఎఫెక్టివ్గా అంతకన్నా బాగా వాళ్ళు చక్కగా ప్రతి ఇంటికి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ ప్రజాప్రతినిధులు గాను, మంత్రులు గాను, కలెక్టర్లు గాను మన లెవెల్లో మనం సరిగ్గా చెప్పేట్టుగా, బాగా ఎఫెక్టివ్గా చెప్పేట్టుగా మనం చేయాలి. సో దట్ అల్టిమేట్లీ కింది స్థాయిలోకి అంతే ఎఫెక్టివ్గా ప్రతి ఇంటికి చేరుతుంది. గణేష్ అన్న బాగుండన్నా? ఓకే మళ్ళీ థ్యాంక్ యూ. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సార్.